I am Dr. Anjaya, Professor of History, Usmania University from Hyderabad, IGNOU Regional Center. ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటంటే బిహెచ్ఐసి 134 హిస్టరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1707 నుంచి 1950 దాకా ఉన్నటువంటి బుక్లో నుంచి యూనిట్ 2 యూనిట్ 1 లాస్ట్ క్లాస్లో కంప్లీట్ చేసినాం. యూనిట్ 2 ఈరోజు ఏంటంటే ఎమర్జెన్స్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ ఇన్ ఇండియా at the time of declining of Mughal Empire. అది మన యొక్క పాఠం, మన యొక్క చర్చించబోయేటువంటి యొక్క లెసన్ ఏంటంటే ఎమర్జెన్స్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్. మరి స్వతంత్ర రాజ్యాల ఆవిర్భావం ఎప్పుడు మొఘల్ ఎంపైరు, మొఘల్ సామ్రాజ్యం క్షీణదశలో ఇండిపెండెంట్ రాజ్యాలు ఆవిర్భవించినవి. అవి 3 రకాల ఇండిపెండెంట్ స్టేట్స్ ఎమర్జ్ అయినాయి. ఒక్కటి ఏంటంటే అంతకుముందున్న గవర్నర్లు, అంటే ఔద్ నవాబు, మొఘల్ ప్రావిన్స్ ఔద్ ప్రావిన్స్ యొక్క గవర్నరుగా పనిచేస్తున్నటువంటి ఔద్ నవాబు, బెంగాల్ ప్రావిన్స్కు పనిచేస్తున్న మొఘల్ ప్రొవిన్షియల్ నవాబు అలీవర్డి ఖాన్, మరి హైదరాబాద్ను పరిపాలిస్తున్న సుబేదార్ నిజాం ఉల్ ముల్క్ కాషబ్జా, వీళ్ళు ముగ్గురు కూడా ఇండిపెండెన్స్ను ప్రకటించుకున్నారు. ఎవరు? మొఘల్ సామ్రాజ్యం క్షీణదశలో మొఘల్ ప్రావిన్సులు, రాష్ట్రాల పాలకులుగా, సుబేదారులుగా ఉన్నటువంటి వాళ్ళు మరి వాళ్ళే స్వతంత్రం ప్రకటించుకోవటం. ఈ 3 రాజ్యాలు వచ్చినవి. ఔద్ వచ్చింది అట్లనే, బెంగాల్ వచ్చింది అట్లనే, హైదరాబాద్ వచ్చింది అట్లనే. అది కాకుండా ఇంకా ఇండిపెండెంట్ స్టేట్స్, పీజెంట్స్తో కలిపి రివోల్ట్ అయినటువంటి స్టేట్స్ కూడా ఉన్నాయి. రివోల్ట్ అయి స్వతంత్రం ప్రకటించిన స్టేట్స్ అవి 2వ స్టేజ్లో వస్తాయి. అవి మరతా స్టేట్స్, మరతాస్, ఆ తర్వాత జాటులు అండ్ సత్నామీసు, మరి ఇంకా మరి కేరళ వాళ్ళు, రాజపుత్రుడు, వీరు ఇండిపెండెంట్ స్టేట్స్గా ప్రకటించుకున్నారు మొఘల్ పరిపాలన నుండి. వీళ్ళు కాకుండా ఇంకా కొన్ని స్టేట్స్ ఇండిపెండెంట్గా ప్రకటించుకున్న స్టేట్స్ మనం ఈరోజు పాఠంలో డిస్కస్ చేయబోయే స్టేట్స్ ఏంటంటే మైసూర్ స్టేటు, మరి హైదరాబాద్ స్టేటు, మరి సిక్కు పంజాబ్ స్టేటు. ఈ 3 స్టేట్లు కూడా స్వతంత్రాన్ని ప్రకటించుకొని స్వతంత్ర పరిపాలన వచ్చినాయి. అయితే వివిధ కారణాల వల్ల ఈ 3 రకాల స్టేట్స్ వచ్చినాయి. మొఘల్ సామ్రాజ్యం విచ్ఛిన్న దశలో ఈ 3 రకాల స్టేట్స్ వచ్చినాయి. కొన్ని మొఘల్ ప్రావిన్స్ నుండి స్వతంత్రం ప్రకటించుకున్న స్టేట్స్ కొన్ని,
ఔదు, బెంగాల్, హైదరాబాద్. అట్లా కాకుండా మరతాసు, జాట్లు, సిక్కులు, మరి ఇట్లా వీళ్ళు కొంతమంది ఇండిపెండెంట్ స్టేట్స్గా ప్రకటించారు. వాళ్ళు కాకుండా ఇంకా ఎవరు అంటే మైసూర్ వడయార్ రాజులు, మరి హైదరాబాదు నవాబు, మరి సిక్ పంజాబ్ స్టేట్, ఈ మూడు రకాల స్టేట్స్ ఎమర్జ్ అయినాయి. కొన్ని స్టేట్స్ మొఘల్ ప్రావిన్స్ అయితే, కొన్ని స్టేట్స్ ఎలా వచ్చినాయంటే రైతులతోటి కొల్యూడై రైతులకు లోకల్ జమీందారులు, జాగీర్దారులు అందరూ కలిసి ఇండిపెండెంట్ స్టేట్గా ఎమర్జ్ అయినాయి కొన్ని. ఆ విధంగా మరాఠా స్టేట్స్, రాజపుత్ర రాజ్యాలు, జాట్ రాజ్యాలు, సిక్ జాట్ రాజ్యాలు, అట్లనే సత్నామి ఇలాంటి రాజ్యాలు, సిక్కులది కూడా అలాంటిదే ఎమర్జ్ అయింది. మరి వీటన్నిటిలో ఈ 3-4 రకాల స్టేట్స్ ఎమర్జ్ అయితే మొఘల్ సామ్రాజ్యం విచ్ఛిన్నం అయ్యేటప్పుడు ప్రాంతీయ రాజ్యాలు ఎమర్జ్ అవుతున్నారు. స్వతంత్ర రాజ్యాలు ఎమర్జ్ అవుతున్న సమయంలో మొఘల్ సామ్రాజ్యం క్షీణించటం, ఈ స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించే అటువంటి సందర్భంలో మనం ఈ పాఠంలో ముఖ్యంగా 3 స్టేట్స్ గురించి ఈ పాఠంలో చర్చించబడింది. ఏది యూనిట్ 2లో చర్చించబడి, మిగతా స్టేట్స్ గురించి ఇందులో చర్చించబడలేదు. కాబట్టి మనకు మిగతా స్టేట్స్ ఎలా ఎమర్జ్ అయినాయి, ఎలా ఇండిపెండెంట్ స్వతంత్రం ప్రకటించుకున్నాయి, అవన్నీ కూడా ఇంకొక ఏరియాలో, ఇంకొక వేరే చోట్ల దాని చర్చనీయాంశం వస్తుంది. కానీ ముఖ్యంగా ఈ పాఠంలో యూనిట్ 2లో ఎమర్జెన్స్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్లో కొన్ని ఇండిపెండెంట్గా అయినటువంటి స్టేట్స్ను వదిలేసి ఒక 3 ముఖ్యమైనటువంటి స్టేట్స్ ప్రాంతీయ రాజ్యాల గురించి ఈ పాఠంలో చర్చించబడింది యూనిట్ 2లో. దాంట్లో ముఖ్యంగా మైసూర్ రాజ్యం, హైదరాబాద్ రాజ్యం, పంజాబ్ రాజ్యం, పంజాబ్ సిక్ స్టేట్, ఈ మూడింటి గురించి డీటెయిల్గా చర్చించబడింది. ఈ మూడింటిలో మొట్టమొదటిగా చర్చించబడినటువంటి ఏంటి అంటే మైసూర్ స్టేట్. మైసూర్ స్టేట్ అనేది సౌత్ ఇండియాలో ఉంటుంది, దక్షిణ భారతదేశంలో. ఇది విజయనగర రాజుల కాలంలో విజయనగరం నుంచి స్వతంత్రం పొందినటువంటి నాయక రాజ్యాలు ఉన్నాయి. విజయనగరం క్షీణించేటప్పటికీ స్వతంత్రంగా ఈ కావేరీ బేసిన్లో మరి నాయక రాజ్యాలు వచ్చినాయి. నాయక రాజ్యాల కింద భూస్వాములుగా ఎమర్జ్ అయినటువంటి వాళ్ళు పాలిగార్స్ అంటారు. పాలిగార్ అంటే ల్యాండెడ్ మ్యాగ్నెట్స్, అంటే భూమి వాళ్ళ స్వాధీనంలో ఉంటుంది, పెద్ద పెద్ద భూమి స్వాధీనంలో ఉంటుంది. వాళ్ళకు మిలిటరీ కూడా ఉంటుంది. సో ఆ విధంగా మైసూర్ స్టేట్ అనేది ఈ నాయక రాజ్యాల నుంచి వడయారు రాజులు మైసూర్ స్టేట్లో ఉన్నటువంటి పాలిగార్ సాయంతో లేదా పాలిగారును అందరినీ తన ఆధీనంలో పెట్టుకొని వడయార్ రాజులు పరిపాలనలోకి వచ్చారు మైసూర్ రాజ్యంగా. ఈ విధంగా మైసూర్ స్టేటు ఒక మిలిటరీ స్టేటుగా, మరి మైసూర్ స్టేట్ను ఒక ఆర్మీ స్టేట్గా, విజయనగర రాజులు కూడా స్టేట్ ఎమర్జ్ అయ్యేటప్పుడు ఫైర్ ఆర్మ్స్ యూజ్ చేసి ఒక స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేసుకున్నారు విజయనగరం. అలానే ఫైర్ ఆర్మ్స్ యూజ్ చేసి
మైసూర్ స్టేటు వడయార్ రాజుల ఆధిపత్యములో పాలిగారును కొంత సపరేట్ చేస్తూ వడయార్ రాజుల చేతుల్లో మైసూర్ అనేది అమర్జైంది. ఆ మైసూరు కింద ఉన్నటువంటి రాజు కింద పనిచేసేటువంటి యొక్క ఉద్యోగస్తులలో హైదర్ అలీ కూడా ఉన్నాడు. అతడు ప్రధానమంత్రిగా హైదర్ అలీ ఉండి అతను మిలిటరీ టాక్టిక్స్ చాకచక్యంగా వడయార్ రాజు సరిగ్గా ఈ పాలిగారులను కానీ భూస్వాములను కానీ లోకల్ చీఫ్ టెయిన్స్ని కానీ సరిగా అంచలేకపోతున్నాడు. కాబట్టి హైదర్ అలీ ఏం చేసినాడంటే అతను మిలిటరిస్టిక్ స్టేట్గా చేసినాడు. మిలిటరీని బాగా ట్రైనింగ్, ఫ్రెంచ్ వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పించాడు. మిలిటరీని ఆధునీకరించాడు ఎవరు? హైదర్ అలీ. మరి అదేవిధంగా టిప్పు సుల్తాన్ కూడా, హైదర్ అలీ సన్ టిప్పు సుల్తాన్ వడయార్ రాజుల కింద పనిచేసేటువంటి హైదర్ అలీ మరి ఈ మిలిటరీ స్టేట్గా దీన్ని ఫ్రెంచ్ వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పించటము, ఫైర్ ఆర్మ్స్ను యూజ్ చేయటము, మిలిటరీ టెక్నిక్స్ను బాగా మరి ట్రైనింగ్ ఇప్పించటం సైనికులకు. ఈ విధంగా మరి హైదర్ అలీ నెమ్మదిగా ఏం చేసిన లోకల్ చీఫ్ టెయిన్స్ని కూడా అణిచివేసి వడయార్ రాజుల నుంచి నెమ్మదిగా ప్రభుత్వ అధికారాన్ని చేపట్టాడు. రాజుగా ప్రకటించుకున్నాడు. వడయార్ రాజును కూలదూసి రాజుగా ప్రకటించుకున్న తర్వాత హైదర్ అలీ మరి లోకల్ చీఫ్ టెయిన్స్ అందరినీ కూడా అణిచివేశాడు. మరి యుద్ధం ద్వారానే అన్ని సాధించబడతాయనేటువంటి నమ్మినటువంటి వాడు హైదర్ అలీ. మరి అతని సన్ టిప్పు సుల్తాన్ మోడర్న్ టెక్నాలజీని, వార్ఫేర్ను, మిలిటరీ టెక్నాలజీని ఫ్రెంచ్ వాళ్ళతోటి మిలిటరీ ట్రైనింగ్ చేయించడం, ఆధునిక సైనిక నిర్మాణం చేపట్టారు. ఆ విధంగా లోకల్ చీఫ్ టెయిన్స్ను అందరినీ అణిచివేసి రెవెన్యూ, ల్యాండ్ రెవెన్యూ పద్ధతి, రెవెన్యూ, ట్రేడ్ అండ్ కామర్స్ డైరెక్ట్గా ప్రభుత్వాధీనంలోకి తీసుకొచ్చారు. లోకల్ చీఫ్ టెయిన్స్ను అందరినీ అణిచివేసి దాదాపుగా ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ కూడా అంతకుముందు మధ్యవర్తులు ఉండేవాళ్ళు, ఇంటర్మీడియట్స్ ఉండేవాళ్ళు, వాళ్ళందరినీ తీసేసి లోకల్ చీఫ్ టెయిన్స్ కూడా తీసేసి వాళ్ళు ప్రభుత్వాధీనంలో ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేశాడు. ఎవరు? మైసూర్ రూలర్ హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్. సైనిక పరంగా రాజ్యాన్ని తీర్చిదిద్దడం కాకుండా ఆర్థిక పరంగా అగ్రికల్చర్ను ప్రోత్సహించారు. ఇండిపెండెంట్ రైతులకు రైతువారీ పద్ధతి ప్రవేశపెట్టారు. అంతేకాకుండా ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ 30%గా నిర్ణయించారు. డైరెక్ట్గా ప్రభుత్వానికి డ్రై ల్యాండ్ అయితే క్యాష్ రూపంలో, వెట్ ల్యాండ్ అయితే ద్రవ్య రూపంలో ప్రభుత్వ అధికారుల చేత వసూలు చేయటం రెవెన్యూ ట్యాక్స్. మరి ట్రేడ్ అండ్ కామర్స్ని ఎంకరేజ్ చేయటం, అగ్రికల్చర్ని ఎంకరేజ్ చేయటం. ఆ విధంగా మైసూర్ స్టేట్ను ఆర్థికంగా, వ్యవసాయకంగా, మరి మిలిటరిస్టిక్ స్టేట్గా తీర్చిదిద్దినటువంటి వాళ్ళు హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్. వీళ్ళిద్దరు కూడా ఇంగ్లీష్ వాళ్ళు. వీళ్ళిద్దరు కూడా ఎక్కడి నుంచి థ్రెడ్స్ ఉండేయంటే నార్త్ నుంచి మరతాస్ ఒక దండయాత్ర చేసేవాళ్ళు, నిజామాబాద్, హైదరాబాద్ కూడా దండయాత్ర చేశారు, కర్ణాటక నుంచి కూడా దండయాత్రలు ఈ మైసూర్ స్టేట్ మీద జరుగుతుండేవి. ఈ అన్నింటినీ కూడా అణిచివేసి ఒక మిలిటరిస్టిక్ వ్యవసాయానికి అగ్రికల్చరల్ కెనాల్స్ నిర్మించారు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రోత్సహించారు.
వ్యవసాయకంగా, ఆర్థికంగా, మరి ఈ యొక్క ఈ ట్రేడ్ అండ్ కామర్స్ కూడా అభివృద్ధి చేసి ఆర్థిక అభివృద్ధిలో మైసూరు స్టేట్ తీసుకొచ్చినటువంటి వాళ్ళు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్. ఇలాంటి సైనికంగా, ఆర్థికంగా బలపడుతున్నటువంటి యొక్క మైసూరు స్టేట్ మీద కన్ను వేసినారు ఎవరు అంటే యూరోపియన్స్. అప్పటికే యూరోపియన్స్ ఇక్కడ ఎంటర్ అయి హైదరాబాదులో, కర్ణాటకలో వాళ్ళ యొక్క స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. మరి బెంగాల్లో కూడా వాళ్ళ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. బాక్సర్ వార్, ప్లాసీ వార్, బాక్సర్ వార్ తోటి బెంగాల్లో కూడా వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని నెలకొల్పారు. ఇలాంటి టైంలో మైసూర్ రాజులు ఆర్థికంగా, మిలిటరిస్టిక్గా అభివృద్ధి చెందుతున్నటువంటి స్టేట్ను చూసి ఇంగ్లీష్ వాళ్ళు ఈ మైసూర్ స్టేట్ ఈజ్ డేంజరస్ అని, కాబట్టి దాన్ని అణిచివేయాలని చెప్పి అప్పుడున్నటువంటి రాజులైనటువంటి నిజాం నవాబు, మహారాష్ట్రుల యొక్క సహాయం కూడా తీసుకున్నారు ఇంగ్లీష్ వాళ్ళు. సో సాయంగా తీసుకొని వాళ్ళకు కూడా కొంత దీంట్లో భాగం ఇస్తానని మైసూరు రాజ్యాన్ని కూలదూసిన తర్వాత వచ్చిన భూభాగాలు పంచుకుందామని చెప్పి నచ్చజెప్పి నిజాం నవాబులు, మరతాసులు కూడా ఈ వాళ్ళను కూడా ఇంగ్లీష్ వాళ్ళు తమతో చేతులు కలిపేటట్టుగా చేసుకొని వాళ్ళందరూ కలిసి మైసూరు రాజ్యం మీద యుద్ధం చేయించడం జరిగింది. అయినా కూడా టిప్పు సుల్తాన్ మొదటి యుద్ధంలో గెలుపొందాడు. శ్రీరంగపట్టణం ట్రీటీ గెలుపొంది మరి మొదటి యుద్ధంలో ఇంగ్లీష్ వాళ్ళు మెడల్ ఉంచి ఒక సంధి చేసుకున్నాడు. ఆ తర్వాత యుద్ధంలో మాత్రం రెండవ యుద్ధంలో, మూడవ యుద్ధంలో ఓడిపోయినాడు. ఇది మైసూరు రాజులు ఈ లోకల్ చీఫ్ టైన్స్ను అందరినీ అణిచివేసి కేంద్రీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రైతుల యొక్క ఈ యొక్క కమతాలను ఉత్తమ, మధ్యమ, అధమ ఈల్డింగ్ని బట్టి కమతాలుగా ఏర్పాటు చేసి వాటి మీద రెవెన్యూ ట్యాక్స్ను 30% కన్నా ఎక్కువగా వసూలు చేయలేదు. ఎందుకంటే విషమ పరిస్థితుల్లో కూడా 30% కన్నా ఎక్కువ వసూలు చేయలేదు. కానీ లోకల్ చీఫ్ టైన్స్ను, మధ్య మీడియేటర్స్ అందరినీ కూడా తొలగించి డైరెక్ట్గా రాజ్య స్థాపన, మైసూరు రాజ్య ప్రభుత్వ పరిపాలన, సెక్యులర్ స్టేట్గా ఏర్పాటు చేసినారు. కానీ అది ఇంగ్లీష్ వాళ్ళ యొక్క పసిగట్టి వాళ్ళ శ్రీరంగపట్టణం, మైసూరు మొదటి యుద్ధం, రెండో యుద్ధం, 3, 4, 5 యుద్ధంలో 1805లో మైసూరు రాజ్యాన్ని వశపరుచుకొని హైదర్ అలీ గెలిచాడు మొట్టమొదట, టిప్పు సుల్తాన్ గెలిచాడు మొట్టమొదట. తర్వాత యుద్ధాల్లో ఓడిపోయి టిప్పు సుల్తాన్ యుద్ధంలోని అసూలు భాషారు. అది మైసూరు స్టేట్ ఇండిపెండెంట్ స్టేట్గా ఎమర్జ్ అయ్యే స్టేట్ను బ్రిటిష్ వాళ్ళ యొక్క తెలివితేటలతో దాన్ని నాశనం చేశారు. ఆ విధంగా మైసూరు స్టేట్ 18వ శతాబ్దంలో బాగా పేరు ప్రఖ్యాతి పొందినటువంటి స్టేట్గా వడయార్ రాజుల నుంచి హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్ చేతిలో ఒక బలమైన ఇండిపెండెంట్ స్టేట్గా ఎమర్జ్ అయ్యింది. బ్యూరోక్రసీని ఏర్పాటు చేసి పన్నులు వసూలు చేశాడు. డైరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్, ప్రజల యొక్క
పరిపాలన అంతా ప్రభుత్వ ఉద్యోగులతోటి నడిపాడు దాదాపుగా. ఎవరు? టిప్పు సుల్తాన్. కరప్షన్ లేకుండా ఒక ఆధునిక రాజ్యంగా తీర్చిదిద్దారు మైసూర్ స్టేట్ను హైదరియన్ టిప్పు సుల్తాన్. ఇలాంటి ఆధునిక సైనిక శక్తిగా, ఆర్థిక శక్తిగా ఎదిగేటువంటి మైసూరు స్టేట్ మీద కన్నుబడింది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి. ఆ విధంగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మైసూర్ స్టేట్ ఈజ్ మోస్ట్ డేంజరస్ స్టేట్ బికాస్ ఇది ఆధునికంగా ఎదుగుతుంది కాబట్టి, మిలిటరిస్టిక్గా ఆర్థికంగా బలమైన ఎదుగుతుంది కాబట్టి ఇది చాలా డేంజరస్ థింగ్. ఎలిమినేట్ చేయాలని ఎన్నో కుయుక్తులు అన్నీ నిజాం నవాబును కూడా కలుపుకొని, మరదాసు కలుపుకొని మైసూరు స్టేట్ ఇండిపెండెంట్ స్టేట్ను అధోగతి పాలు చేసినారు, ఓడించారు. ఓడించి దాన్ని రూపం లేకుండా బ్రిటిష్ సామ్రాజ్యంలో కలుపుకున్నారు. ఇది మైసూర్ రాజ్యం గురించి. దీని తర్వాత హైదరాబాద్ రాజ్యం ఉన్నది. హైదరాబాద్ అనేది దక్కన్ సుబేదార్ సుభాష్ మొఘల్ రాజ్యం 16 సుబాలుగా విభజిస్తే 16వ సుబాని దక్కన్ సుబేదార్. దక్కన్ సుబేదార్ కింద హైదరాబాద్ కూడా ఉన్నది. దాని తర్వాత హైదరాబాద్ సుబేదారు, దక్కన్ సుబేదార్ కింద ఉన్నటువంటి హైదరాబాదు నిజాముల్ ముల్క్ ఆసిఫ్ జా మీర్ కమరుద్దీన్ మొట్టమొదటి 1717 అపాయింట్ చేశారు. కానీ మళ్ళీ వారిని మొఘల్ ప్రధానమంత్రిగా తీసుకుపోయినారు. అక్కడ విసిట్ అయింది మొఘల్ కోర్టులో. మళ్ళీ ఇండిపెండెంట్ రాజ్యాన్ని, స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని 1724లో దక్కన్ సుబేదార్ ఉన్నటువంటి ముబారక్ ఖాన్ను ఓడించి మీర్ కమరుద్దీన్ నిజాముల్ ముల్క్ ఆసిఫ్ జా ఆసిఫ్ జా డైనాసిటీ వాడు కాబట్టి ఆసిఫ్ జా రాజు మొదటి రాజుగా 1724లో స్వతంత్ర హైదరాబాదు రాజ్యం ఏర్పడింది. కానీ నామినల్గా ఇది మొఘల్ సవారింటి రాజకీయ ఆధిపత్యాన్ని నామినల్గా కొనసాగిస్తున్నది. నామినల్గా ఇది మొఘల్ దర్బార్ కింద ఉంటున్నానని చెప్పుకున్నాడు, కానీ దాదాపుగా ఇండిపెండెంట్ పరిపాలింపబడింది. ఎవరు? ఈ యొక్క హైదరాబాద్ నిజాముల్ ముల్క్ ఆసిఫ్ జా అనేవాడు. అయితే మైసూర్ స్టేట్లో అందరూ ఇంటర్మీడియట్స్ అందరినీ లేకుండా చేశాడు. కానీ ఇక్కడ మాత్రము జమీందారులు, జాగీర్దారులు, ఇంటర్మీడియట్స్ అందరూ కూడా ఉన్నారు. పెష్కూస్ యాన్యువల్ కాంట్రిబ్యూషన్ చెల్లించే వాళ్ళందరూ కూడా లోకల్ చీఫ్స్ అందరినీ కూడా ఉంచుకొని ఈ హైదరాబాదు రాజుని మీర్ కమరుద్దీన్ లేదా నిజాముల్ ముల్క్ ఆసిఫ్ జా ఎట్లా అంటే ఇది కూడా మిలిటరీ స్టేట్ కానీ నామినల్ మొఘల్ సావంటి కింద ఉన్నట్టుగా ప్రకటించుకున్నాడు. అంతేగాని ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్ రాజ్య పరిపాలన మొదలైంది. ఇక్కడ తన అనుయాయులను పెట్టుకున్నాడు. అంతకుముందు మొఘల్ కాలంలో ఉన్నటువంటి ఆఫీసర్లను తొలగించి తన చెప్పు చోతుల్లో ఉండేటువంటి యొక్క అధికారులను పెట్టుకున్నాడు. ఎవడు? ఫస్ట్ నిజాం. సో ఆ విధంగా నిజాం స్టేట్ ఇండిపెండెంట్ రాజ్యంగా ఆవిర్భవించింది. కానీ ఇక్కడ జాగీర్దారులు, జమీందారులు, పెష్కూస్ అంటే ఒక రాజు కప్పం లాంటిది చెల్లించి తన యొక్క ప్రాంతంలో ఇండిపెండెంట్గా పరిపాలించుకోవచ్చు. ఆ విధంగా చీఫ్స్, ల్యాండెడ్ చీఫ్స్ అందరూ కూడా ఇక్కడ ఫ్యూడల్ సెటప్ హైదరాబాదులో ఉన్నది.
డైరెక్ట్గా ప్రభుత్వాధికారులతో పాలించలేదు వీడు. ఎవరితో పాలించబడ్డాడు? ఫ్యూడల్ చీఫ్స్గా ఉన్నటువంటి జమీందారులు, జాగీర్దారులు, దేశ్ ముఖులు, దేశ్ పాండ్యేలు మహారాష్ట్రలో అయితే, దేశ్ ముఖులు తెలంగాణలో, ఇలాంటి వాళ్ళతోటి, ఇంకా రికార్డ్ కీపర్స్ ఉన్నారే, దఫెదార్స్ అంటే రికార్డ్ కీపర్స్ తోటి, లోకల్ దేశ్ ముఖులు, దేశ్ పాండ్యేలతోటి, లోకల్ పటేల్ పటవారి అనేటువంటి ఒక జమీందారులతో డిస్కషన్ చేసి ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ ఎంత డిసైడ్ చేశారు? దాదాపు హాఫ్గా వసూలు చేసినటువంటి ఫ్యూడల్ స్టేట్ ఇది నిజాం స్టేట్. అంతా ఫ్యూడలిజం ఉన్నటువంటి స్టేట్గా ఎమర్జ్ అయ్యింది హైదరాబాద్ స్టేట్. మొఘల్ ప్రభుత్వం నుంచి ఇండిపెండెంట్గా పరిపాలిస్తూ నామినల్ మొఘల్ సావరిటీ కొనసాగిస్తూ ఇండిపెండెంట్గా ఎమర్జ్ అయిన స్టేటు హైదరాబాద్ స్టేట్. హైదరాబాద్ స్టేటు ల్యాండ్ రెవెన్యూ ఎలా అంటే ఇంటర్మీడియట్ నుంచి మధ్యవర్తులు, దళారులతోటి, ఇంకా ఏమంటారు, రెవెన్యూ ఫార్మర్స్ అంటే బిడ్డింగ్, ఎవరైతే ఫార్మింగ్ సిస్టమ్ కాంట్రాక్ట్కి ఇస్తారు, ఫార్మింగ్ సిస్టమ్ ద్వారా తాలూకాదారులు ఉండేవాళ్ళు, వాళ్ళతోటి రెవెన్యూ వసూలు చేయబడేది ఫార్మింగ్ తాలూకాదారు. సో ఆ విధంగా మరి ఫ్యూడలిస్టిక్ అరేంజ్మెంట్ ఉండేది ల్యాండ్ రెవెన్యూ సిస్టంలో కూడా. తాలూకాదార్స్ ఫార్మింగ్ సిస్టంలో, బిడ్డింగ్ సిస్టమ్, ఫార్మింగ్ సిస్టంలో రెవెన్యూ ట్యాక్స్ వసూలు చేసేది. అట్లనే ఈ మధ్యవర్తులు కూడా ఉండేవాళ్ళు. మధ్యవర్తులను వకీల్స్ అన్నారు. వకీల్స్, లోకల్ చిఫ్టైన్స్, క్లెయింట్, ప్యాట్రన్ ఆఫ్ ది క్లెయింట్ అండ్ చీఫ్ అండ్ క్లెయింట్ రిలేషన్షిప్. అతను రాజు, చీఫ్ అయితే క్లెయింట్ అనేవాళ్ళు ఈ భూస్వాములు. వకీల్స్ అనేవాళ్ళు, వకీల్స్ అంటే మధ్యవర్తులు, రాజుకు మరి భూస్వాములకు, మిగతా వాళ్ళకు, ల్యాండెడ్ మ్యాగ్నెట్స్కు మధ్యవర్తులుగా వహించే వాళ్ళు, మధ్యవర్తిత్వం వహించే వాళ్ళు వకీళ్ళు అని కూడా పిలిచారు. సో ఈ విధంగా ల్యాండెడ్ చిఫ్టైన్స్, ఇంటర్మీడియరీస్, మధ్యవర్తులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యలో ఈ హైదరాబాద్ స్టేట్లో ఉండేవాళ్ళు కాబట్టి దీన్ని ఫ్యూడల్ స్టేట్స్ అన్నారు. ఫ్యూడల్ స్టేట్. అయితే మైసూర్ స్టేట్ మాత్రం ఫ్యూడల్ స్టేట్ కాదు. దానికి డైరెక్ట్గా ప్రభుత్వ అధికారులే ప్రజలకు రెవెన్యూ కలెక్షన్కు అంతా కూడా ప్రభుత్వ అధికారుల చేత డైరెక్ట్గా కలెక్ట్ చేయబడింది. కానీ హైదరాబాద్లో అలాంటి కాదు. జమీందారులు కలెక్ట్ చేస్తారు, ఇస్తారు, వాళ్ళ పర్సెంటేజ్ వాళ్ళు ఉంచుకుంటారు. జాగీర్దారులు కలెక్ట్ చేస్తారు, వాళ్ళ పర్సెంటేజ్ వాళ్ళు ఉంచుకొని మిగిలింది ప్రభుత్వానికి ఇస్తారు. ఇలా కాకుండా రెవెన్యూ ఫార్మర్స్, కాంట్రాక్టర్స్ తోటి కూడా, ఇంటర్మీడియట్స్ తోటి కూడా ఈ పరిపాలన సాగించింది. ఆ విధంగా ఈ హైదరాబాద్ స్టేట్ను ఫ్యూడల్ స్టేట్ అంటారు. సో ఇలాంటి హైదరాబాద్ స్టేట్లో ఏంటి, ఈ యొక్క రెవెన్యూస్ ఇస్తూ దఫేదార్, రికార్డ్ కీపర్స్, లోకల్ జమీందార్ అగ్రిమెంట్ తోటి, జమీందార్ చౌదరీల అగ్రిమెంట్ తోటి, ఒప్పందంతో రెవెన్యూ ట్యాక్స్ నిర్ణయించే వాళ్ళు, నిర్ణయించిన ట్యాక్స్కు, వసూలు చేసిన ట్యాక్స్కు మధ్యలో ఉన్నది వీళ్ళ కమిషన్. ఎవరికి? మధ్యవర్తుల కమిషన్ ఉంటుంది. అయితే ఎక్కువ ట్యాక్స్ నిర్ణయించబడుతుంది కానీ తక్కువ ట్యాక్స్ వసూలు చేయబడింది నిజాం స్టేట్. సో ఈ విధంగా ఫ్యూడలిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఉండేది నవాబ్
నిజాం నవాబ్ చేతిలో అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఆ తర్వాత నిజాం, ఫస్ట్ నిజాం తర్వాత నిజాం అలీ ఖాన్, సెకండ్ నిజాం వచ్చినాడు. సో ఈ విధంగా హైదరాబాద్ స్టేట్ ఇండిపెండెంట్ స్టేట్, తర్వాత మొఘల్ సార్వభౌమతను కూడా తీసివేసి ఇండిపెండెంట్ స్టేట్గా ఎమర్జ్ అయింది. ఈ విధంగా ఆర్థికంగా, మిలిటరిస్టిక్గా హైదరాబాద్ స్టేట్ ఫ్యూడలిస్టిక్ స్టేట్ అండ్ మిలిటరిస్టిక్ స్టేట్గా మారింది. ఇది హైదరాబాద్ యొక్క స్టోరీ. అడ్మినిస్ట్రేషన్ కూడా రీఫార్మ్స్ కొన్ని వచ్చినాయి అడ్మినిస్ట్రేషన్లో, కానీ ఇంటర్మీడియటరీస్ అండ్ మధ్యవర్తులు, ఫ్యూడలిజం టైప్ ఆఫ్ ఇంటర్మీడియటరీస్ కూడా పరిపాలనలో భాగస్వాములైనారు. ఇది హైదరాబాద్ స్టేట్ యొక్క ఇండిపెండెంట్ స్టేట్ ఎమర్జ్ అయ్యింది. అది ఆ తర్వాత ఈ హైదరాబాద్ నవాబులు 7 నవాబులు పరిపాలించారు. 1724 నుంచి 1948 దాకా 7 నిజాం రాజులు. మొదటివాడు మీర్ కమరుద్దీన్ నిజాముల్ ముల్క్ కాషఫ్ జవాన్, రెండవ వాడు ఎవడయ్యా నిజాం అలీ ఖాన్, మూడవ వాడు ఎవడు అఫ్జలుద్దౌలా, నాలుగవ వాడు నాజరుద్దౌలా, ఐదవ వాడు మీర్ మహబూబ్ అలీ ఖాన్, నాజరుద్దౌలా, మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఆ తర్వాత 7వ నిజాము మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, 7th నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్. తర్వాత ఈ విధంగా నిజాం రాజుగా పిలువబడ్డారు. ఇది ఫ్యూడలిస్టిక్ స్టేట్గా, ఇండిపెండెంట్ స్టేట్గా ఎమర్జ్ అయింది. ఇది మొఘల్ బ్రిటిష్ వాళ్లకు సబ్సిడరీ అలయన్స్ ఒప్పుకున్నది. ఆ బొల్లారంలో, సికింద్రాబాద్ ఏరియాలో ఇది బ్రిటిష్ ఫోర్స్ రెజిమెంట్స్ స్థాపించబడి సొంత సైన్యాన్ని తీసివేయబడింది. ఆ విధంగా సబ్సిడరీ అలయన్స్ తోటి ఇండిపెండెన్స్ కోల్పోయి మొఘలులకు సరెండర్ అయి కంటిన్యూ అయ్యింది హైదరాబాద్ స్టేట్. మొఘలులకు ఓన్లీ నామినల్గా ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్, ఎక్స్టర్నల్ అడ్మినిస్ట్రేషన్, మరి వార్ అండ్ మిలిటరీ కూడా బ్రిటిష్ మిలిటరీ సాయంతో హైదరాబాద్ స్టేట్ స్వతంత్రాన్ని కోల్పోయి బ్రిటిష్ వాళ్ళ యొక్క సపోర్టుతో 1945 సబ్సిడరీ అలయన్స్ తోటి 1948 దాకా ఈ యొక్క హైదరాబాద్ స్టేట్ కొనసాగించబడింది. ఇది ఫ్యూడల్ అరిస్టోక్రటిక్ స్టేట్, ప్రజా మెప్పు పొందినటువంటి స్టేట్ కాదు. అదే మైసూర్ స్టేట్, సెక్యులర్గా ప్రభుత్వాధిపత్యంలో అన్నిటిని నడిపింది. బ్రిటిష్ వాళ్లకు లొంగిపోలేదు, బ్రిటిష్ వాళ్లకు సరెండర్ చేయబడలేదు. మైసూర్ స్టేట్ లాస్ట్ యుద్ధం ద్వారా మైసూర్ రాజును ఓడించి, హైదర్ అలీ టిప్పు సుల్తాన్ ఓడించి యుద్ధ భూమిలో టిప్పు సుల్తాన్ చనిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు తన ఆధీనంలో తీసుకొచ్చి, ఆ తర్వాత కొద్ది రోజులకు వడయార్ రాజును ఈ యొక్క మైసూర్ సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఏది బ్రిటిష్ వాళ్ళ యొక్క చెప్పు చేతుల్లో ఉండే రాజ్యంగా ఇది కూడా మైసూర్ రాజ్యం కూడా కొనసాగింది మన స్వతంత్రం వచ్చేదాకా. ఇది మైసూర్ స్టేట్ యొక్క పాలన. మరి హైదరాబాద్ స్టేట్, ఆ తర్వాత సిక్ పంజాబ్ స్టేట్. మూడవది పంజాబ్ స్టేట్ ఎలా ఎమర్జ్ అయిందంటే, పంజాబ్ స్టేట్
ఎమర్జీ కావడానికి మధ్యయుగంలో ఏమొచ్చిందంటే ఈ యొక్క భక్తి మూమెంట్ వచ్చింది, సూఫీ మూమెంట్ వచ్చింది. సూఫీ సెయింట్స్, భక్తి సెయింట్స్ వచ్చినారు. భక్తి ఉద్యమంలో పార్టీగా గురు నానక్ అనేవాడు తల్వండిలో ఉన్నటువంటి ఈ యొక్క పంజాబ్ గురు నానక్ అనేవాడు గురువుగా ఎమర్జ్ అయ్యి అతను ఒక సపరేట్ సెక్ట్గా దాన్ని తీసుకొచ్చాడు. అంటే గురువు నానక్ డిసైపుల్స్ ఏమని పిలుచుకున్నారంటే వాళ్ళు నానక్ ఫాలోవర్స్ను సిక్కులు అన్నారు. సిక్కులు అంటే లెర్నర్స్ అని అర్థం. గురు నానక్ బోధనలను నేర్చుకునేటువంటి వాళ్ళు అతని యొక్క అనుయాయులను సిక్కులు, లెర్నర్స్ లేదా సిక్కులు అంటే అతని అనుయాయులు అని అర్థం. సిక్ అంటే లెర్నర్స్ లేదా డిసైపుల్స్, అతని యొక్క అనుయాయులు, అతని యొక్క బోధనను పాటించి ఫాలోవర్స్గా ఉన్నటువంటి వాళ్ళను సిక్కులు అంటారు. ఆ సిక్కు స్టేట్ ఎలా ఎమర్జ్ అయిందంటే గురు నానక్ బోధనలను గురు అంగద్ అనేవాడు గురుముఖి స్క్రిప్ట్ను కనుక్కున్నాడు. రెండవ వాడు గురు అంగద్ గురుముఖి సపరేట్ స్క్రిప్ట్. వీళ్ళలో ఏంటంటే గురు నానక్ బోధనలు ఏంటంటే అందరూ ఉమ్మడిగా డెమోక్రటిక్గా ఒకే దగ్గర గుమిగూడాలి, సమానత్వం ఉంటుంది, స్వచ్ఛంగా ఉండాలి, సత్ప్రవర్తన ఉండాలి, అందరూ కలిసి సహపంక్తి భోజనం చేయాలి, సమానత్వం ఉండాలి అనేటువంటి బోధనలు గురు నానక్ ప్రబోధించాడు. ఆ విధంగా అందరూ సహపంక్తి భోజనం చేస్తూ సమానత్వాన్ని పాటిస్తూ సత్యాన్ని పలుకుతూ సత్యపరంగా సంపాదించుకుంటూ సత్శీలంగా నివసించే వాళ్ళని నానక్ యొక్క శిష్యులు అన్నారు. వాళ్ళని శిష్యులని డిసైపుల్స్ ఆఫ్ నానక్ ని, లెర్నర్స్ ఆఫ్ నానక్ బోధనలు లెర్నర్స్ను వాళ్ళని సిక్కులు, లెర్నర్స్ అని, ఫాలోవర్స్ అని అన్నారు. ఆ ఫాలోవర్స్ను రెండవ వాడు గురు అంగద్ అనేవాడు గురుముఖి స్క్రిప్ట్ను కనుక్కున్నాడు. స్క్రిప్ట్. మూడవ వాడు గురు రామదాస్ అనేవాడు ఏం చేసినాడంటే 9 గురువులు ఉంటారు పిల్లలు, 9 మంది గురువులు. ఆ లాంగ్ హిస్టరీ ఆఫ్ 200 years ఇలా జరిగింది సిక్కులకు. ఈ 9 గురువులలో మూడవ వాడు గురు రామదాస్ అనేవాడు ఈ యొక్క టెంపుల్, గోల్డెన్ టెంపుల్ యొక్క ఫౌండేషన్ కట్టడాన్ని ప్రారంభించినటువంటి వాడు అక్బర్ సాయంతో. మరి ఈ గురు రామదాస్ అనేవాడు సిక్కుల యొక్క పవిత్ర దేవాలయమైనటువంటి అమృత్సర్ టెంపుల్ను మొదలుపెట్టాడు. ఎవరు? గురు రామదాస్ ప్రభుత్వ సాయంతో. ఆ తర్వాత 5వ గురువు ఎవడైతున్నా గురు అర్జున్ దేవ్ అనేవాడు ఆది గ్రంథం రచించాడు. గురుముఖి స్క్రిప్ట్ తోటి సిక్కులకు ఒక పవిత్ర గ్రంథము ఉండాలని ఆది గ్రంథం రాశాడు. ఆది గ్రంథము. ఆ తర్వాత వచ్చినటువంటి గురు హరిదేవ్ సింగ్ అనేవాడు ఏం చేశాడంటే సిక్కులకు, గురు నానక్ ఫాలోవర్స్ ఒక 5 వస్తువులు అతని దగ్గర ఎప్పుడుగా ఉండాలని మిలిటరీ యోధులుగా తీర్చిదిద్దారు. ఎందుకు అంటే ఈ యొక్క మొఘలులకు, సిక్కులకు, పంజాబ్లో ఉండేటువంటి సిక్కులకు మతపరమైన తగాద మొదలైంది. ఎందుకంటే మొఘల్
ముస్లిం రాజులు సిక్కులను ఇస్లాం మతంలోకి మార్చాలని ప్రయత్నము చేస్తూ వాళ్ళ యొక్క గురువు అర్జున్ సింగ్ 5వ గురువును టార్చర్ చేసి చంపించడం జరిగింది. అందుకోసం అతని కాలంలోనే ఆది గ్రంథము రావటము, అతని కాలంలోనే మరి ఈ యొక్క ఆ తర్వాత గురు హరిదేవ్ సింగ్ కాలంలో మిలిటరీ పీపుల్గా ఎమర్జ్ అయినారు వీళ్ళు. మొఘలులకు మరి మొఘల్ రాజులకు వీళ్లకు మధ్యలో తగాదా మొదలైంది. మొఘల్ రాజులు వీళ్ళను మత మార్పిడి చేసుకోవాలని ఫోర్స్ చేయడం గురువులను, దాంతో వీళ్ళు వ్యతిరేకించడం. ఆ విధంగా సిక్కు గురునానక్ ఫాలోవర్స్ అంతా కూడా సపరేట్గా ఎమర్జ్ అయ్యి వాళ్ళు ఒక మిలిటరీ ట్రైనర్స్గా రిసిస్ట్ చేయడానికి ఒక బల్యం ఉండాలని, ఒక కత్తి ఉండాలని, కిర్పాన్ కత్తి, మరి తర్వాత ఇంకా ఒక కోంపు, 3వది కోంపు తలబాగా మరి నెత్తి చేయించకుండా మరి అది ఆ విధంగా యోధులుగా, మిలిటరిస్టిక్ యోధులుగా తీర్చిదిద్దాడు గురు హరిదేవ్ సింగ్. ఆ తర్వాత తేజ్ బహదూర్ సింగ్ 9వ గురువు కూడా మొఘల్ రాజు అయినటువంటి ఔరంగజేబు అతన్ని మత మార్పిడి చేయడానికి కమ్మని ఒత్తిడి చేశాడు, అతను వ్యతిరేకించి స్వతంత్రంగా సిక్ రాజ్యాన్ని స్థాపించాలని మిలిటరీ ట్రైనింగ్ ఫర్దర్ ఎంకరేజ్ చేశాడు, ఫర్దర్ ట్రైనింగ్ ఇచ్చాడు. అయినప్పటికీ రెసిస్టెన్స్ చేస్తూ 9వ గురువు చంపబడ్డాడు. మొఘల్ రాజులతో ఔరంగజేబు తోటి చంపబడ్డాడు. ఈ విధంగా మొఘలు రాజులకు మరి సిక్కులకు మధ్య మత వైరం, సిక్కులందరినీ ఇస్లాంలోకి మార్చాలనే ప్రయత్నంలో వీళ్ళ మధ్యలో తగాదా మొదలయ్యి ఈ తగాదాని సిక్కు రాజ్యం స్వతంత్ర రాజ్యంగా పంజాబ్లో స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేసుకోవడానికి దోహదం అంటారు. బందా బైరాగి 9వ గురువు తర్వాత ఇది రిలీజియస్ పరంగా వచ్చినటువంటి సిక్ ఫాలోవర్స్, సిక్కిజం పొలిటికల్ టర్న్ అయింది. బందా బైరాగి ఆధ్వర్యంలో బందా బహదూర్ అనేవాడు బయలుదేరాడు. ఆ విధంగా మొఘల్ రాజులను ఎదిరించి సిక్కులందరినీ చిన్న గుంపులుగా ఉన్న సిక్కు ప్రాంతాలన్నింటినీ ఏకపరిచి బందా బహదూర్ సిక్ రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. కన్ఫెడరేషన్ ఆఫ్ సిక్స్ అంటే చిన్న గ్రూపులుగా పంజాబ్ ప్రాంతంలో లాహోర్, ముల్తాన్, ఇండస్, సట్లేజ్, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఈ కాలంలో సిక్ బందా బహదూర్ కాలంలో ఏమైందంటే ఇండిపెండెంట్ ప్రకటిస్తున్న బందా బహదూర్ కాలంలో వచ్చే వరకు నాదిర్ షా దండయాత్ర, అహ్మద్ షా అబ్దాలీ దండయాత్ర మొఘల్ రాజ్యం మీద, మరతాస్ ఇండిపెండెంట్గా స్టేట్గా ప్రకటించుకోవడం, జాటుల తిరుగుబాటు, సత్నామీల తిరుగుబాటు. సో ఈ విధంగా ఔరంగజేబు తర్వాత బందా బహదూర్ చేతిలో సిక్కులు రెసిస్టెన్స్ చేసి ఇండిపెండెంట్ సిక్కు రాజ్యంగా ఎమర్జ్ అయింది. కన్ఫెడరేషన్ ఆఫ్ ది సిక్స్, వివిధ ప్రాంతాలుగా ఉన్న సిక్కులందరూ వాళ్ళు డెమోక్రటిక్ పందాలు, అందరూ సమానమే, లంగర్ ఒకే కిచెన్లో అందరు సహపంక్తి భోజనాలు, మరి మిలిటరిస్టిక్ యోధులుగా తీర్చిదిద్దబడ్డారు. అన్ని వెపన్స్, డాగర్, బల్యం ఉంటుంది, కిర్పాన్ ఉంటుంది, కంగా, ఒక లంగోటి ఉంటుంది, ప్లస్ దువ్వెన ఉంటుంది, మరి హెయిర్ తీసేయాలి. సో ఇలాంటి అన్నిటి యొక్క మిలిటరీ ట్రైనింగ్ పొందినటువంటి రెసిస్టెన్స్ చేసి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. వీళ్ళందరూ కన్ఫెడరేషన్గా ఉండి సమాఖ్య
రాజ్యంగా ఏర్పడింది. ఇది సిక్కు రాజ్యం. నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఆఫ్ఘనిస్తాన్ కూడా వీక్ అయ్యింది. సో ఆ విధంగా అహ్మద్ షా అబ్దాలీ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వీక్ అయ్యింది. మరి ఈ దండయాత్రలతో మొఘల్ సామ్రాజ్యం క్షీణించసాగింది. అలాంటి సమయంలో ఇండిపెండెంట్ సిక్ స్టేట్గా ఎమర్జ్ అయింది బందా బహదూర్ ఆధ్వర్యంలో. ఆ తర్వాత బందా బహదూర్ ఆధ్వర్యంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ది 6 స్టేట్స్ అని సమాఖ్య రాజ్యాలుగా ఏర్పడి ఆ బందా బహదూర్ ఆధ్వర్యంలో ఉన్నది. దాన్ని ఏమన్నారు? సిక్ మిసల్స్ అన్నారు, చిన్న చిన్న ప్రాంతాలు. మరి ఈ రంజిత్ సింగ్ అనేవాడు తర్వాత 12వ ఏటన తన తండ్రి ఒక చిన్న ప్రాంతంలో తన తండ్రి పరిపాలించేటువంటి చిన్న ప్రాంతం నుంచి ఎమర్జ్ అయినటువంటి 12వ ఏటన తండ్రి చనిపోయిన తర్వాత ఆ రాజ్యానికి వచ్చినటువంటి రంజిత్ సింగ్ నెమ్మదిగా సైన్యాన్ని పెంచుకొని మిగతా వాళ్ళ కొందరి తోడ్పాటుతోటి రంజిత్ సింగ్ అనేటువంటి సిక్ స్టేట్ను, పంజాబ్ స్టేట్ను ఎమర్జ్ స్టేటు తీర్చిదిద్దాడు. మొఘల్ ఈ రాజ్యాన్ని కూలదోసి స్వతంత్ర సిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి కీర్తి రంజిత్ సింగ్. 12వ ఏట తండ్రి చనిపోయిన తర్వాత 12వ ఏటని రాజ్యానికి వచ్చినటువంటి రంజిత్ సింగ్ సిక్ మిసైల్స్ అంటే చిన్న చిన్న ప్రాంతాలన్నింటినీ కూడా తన ఆధీనంలోకి తీసుకొని అందరినీ ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళని అణిచివేసి సిక్ మొనార్కీ అంటే కింగ్షిప్ రాజుగా రంజిత్ సింగ్ ఎమర్జ్ అయినాడు. అందరూ కూడా అతని ఆధీనంలో సబార్డినేట్గా సబార్డినేట్గా ప్రాంతాల అధిపతులను సర్దార్స్ అంటారు. ఈ సర్దార్లందరూ కూడా రాజు కింద రాజుకు సమానం కాదు. వీళ్ళందరూ కూడా రాజు రంజిత్ సింగ్ ఎలా ఏమి చెప్తే అతను అది ఫాలో కావాలి. ఆ సర్దార్ ఏరియాలో అతని ప్రాంతం ఏరియాలో అతని ఇండిపెండెంట్ కానీ ఎక్స్టర్నల్ అధికారంలో కానీ మరి మిలిటరీ అధికారంలో కానీ మరి ఫారిన్ రిలేషన్స్లో కానీ విదేశీ వ్యవహారంలో కానీ రంజిత్ సింగ్ యొక్క మాట చెల్లుతుంది. ఆ విధంగా అతని డెమోక్రటిక్ పందాలో మొదటిగా ఉన్న డెమోక్రటిక్ సెక్యులర్, ఈ పంజాబ్ స్టేట్లో ఒకే మతం వాళ్ళు లేరు, విభిన్న మతాల వారు ఉన్నారు. పంజాబ్లో సిక్కులు కాకుండా పంజాబ్, సింధు, జమ్మూ కాశ్మీర్ ముస్లింలు ఉన్నారు, మిగతా వాళ్ళు జాట్లు మిగతా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది సెక్యులర్ స్టేట్గా ఎమర్జ్ అయ్యింది. పంజాబ్ అండర్ రంజిత్ సింగ్ పవర్ఫుల్ స్టేట్గా ఎమర్జ్ అయ్యింది. అది రంజిత్ సింగ్ కాలంలో పంజాబ్ స్టేట్ ఎమర్జ్ అయ్యింది. ఇలాంటి పంజాబ్ స్టేట్లు రంజిత్ సింగ్ కాలంలో ఎమర్జ్ అయిన పంజాబ్ స్టేట్లు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మొట్టమొదటిగా బలమైన స్టేట్ మైసూర్ని ఎలిమినేట్ చేసినారు. మైసూర్ని ఎలిమినేట్ చేసిన తర్వాత టిప్పు సుల్తాన్ వదిలింపబడ్డాడు. మైసూర్ ఒడయార్ రాజులు కీలు బొమ్మలుగా ఉన్న ఒడయార్ రాజులకు గొప్ప చెప్పారు ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. ఆ తర్వాత నిజాం నవాబును కూడా మెడల్ ఉంచి తన ఆధీనంలో బ్రిటిష్ రెసిడెంట్ను బ్రిటిష్ ఫోర్సెస్ను హైదరాబాదులో పెట్టి పరిపాలన అంతా తమ ఆధీనంలోకి తీసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. ఎక్కడ? నిజాం ఆఫ్ హైదరాబాద్ స్టేట్లో కూడా. అట్లనే మరతా స్టేట్స్ను కూడా పీష్వా మరతా స్టేట్స్ కూడా సబార్డినేషన్ చేసుకున్నారు. ఆ చీఫ్స్ అందరినీ కూడా మా పీష్వాషిప్ను రద్దు చేసినారు. సో ఆ తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కు బ్రిటిష్ వాళ్ళు పంజాబ్ స్టేట్ మీద పడ్డారు.
పంజాబ్ స్టేట్ మీద పడి వరుస యుద్ధాలు చేసినారు. పంజాబ్ స్టేట్ అంత ఈజీగా లొంగిపోబడలేదు. ఎందుకంటే పంజాబ్ స్టేట్ ఎక్కడ దాకా అంటే సింధు నది నుంచి జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లేజ్ ఈ నది ప్రాంతాల్లో మొత్తం నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మొత్తం కూడా పంజాబ్ స్టేట్ ఎమర్జ్ అయింది. ఈ పంజాబ్ స్టేట్లో డిఫరెంట్ కల్చర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది సెక్యులర్ స్టేట్గా ఎమర్జ్ అయి పరిపాలన చేస్తున్నటువంటి యొక్క పంజాబ్ స్టేట్ బ్రిటిష్ వాళ్ళు లొంగ తీసుకోవాలని చెప్పి వాళ్ళ మీద యుద్ధం ప్రకటించి లాంగ్ స్ట్రగుల్ చేశారు. 5-6 సంవత్సరాల యుద్ధం చేసి పంజాబ్ స్టేట్ తమ ఆధీనం లాస్ట్ ఇప్పుడు నేపాల్, భూటాన్ అన్నిటి తమ విషయం చేసుకున్న తర్వాత లాస్ట్ పంజాబ్ స్టేట్ను కూడా తమ ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. ఈ విధంగా పంజాబ్ స్టేట్ పాలిటిక్స్లో బ్రిటిష్ వాళ్ళు దాని స్వతంత్రాన్ని కూడా ఒమ్ము చేసి బ్రిటిష్ వాళ్ళు తన ఆధీనంలోకి తీసుకున్నారు. అది పంజాబ్ స్టేట్ ఎమర్జెన్స్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ అండ్ ఇట్స్ ఇండిపెండెన్స్ ఇస్ కొలాప్స్. ఎట్లా కొలాప్స్ అయింది ఇండిపెండెన్స్? బ్రిటిష్ పవర్, మిలిటరీ పవర్, గన్ పవర్, బ్రిటిష్ వాళ్ళ యొక్క ట్రేడ్ అండ్ బ్రిటిష్ వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ టెక్నాలజీ, వార్ టెక్నాలజీ యూజ్ చేసి పంజాబ్ స్టేట్ను మిగతా ఇండియన్ స్టేట్స్ అన్నింటినీ కూడా తమ ఆధీనంలోకి సబార్డినేషన్లోకి తీసుకొచ్చుకున్నారు. ఇది 18th 19th సెంచరీలో జరిగినటువంటి యొక్క రాజకీయ పరిణామం. ఆ విధంగా ఎమర్జ్ అయిన ఇండిపెండెంట్ స్టేట్స్ను దాదాపుగా అన్నిటిని ఎలిమినేట్ చేసి బ్రిటిష్ పారమౌంటసీని, బ్రిటిష్ వాళ్ళే సర్వాధికారులుగా ఈ దేశాన్ని మరి తమ ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నారు. స్వతంత్ర రాజుల పరిపాలనను అంతమొందించారు. స్వతంత్రంగా ఏ రాజు కూడా పరిపాలించలేకుండా స్వతంత్ర తాసుబాముకున్నటువంటి కోరలను పీకినట్టుగా నేటివ్ రాజుల యొక్క కోరలు పీకేసి వాళ్ళు తమ చెప్పు చేతుల్లో ఆడేటట్టుగా చేసినారు. అది ఈ విధంగా ముఖ్యమైన 3 రాజ్యాల గురించి ఈ పాఠంలో చర్చించడమైంది. దాంట్లోనే మొట్టమొదటి మైసూర్ స్టేట్, రెండవది హైదరాబాద్ స్టేట్, మూడవది ఈ యొక్క సిక్ స్టేట్ జమ్మూ కాశ్మీర్ కూడా ఆధీనంలోకి వచ్చింది. సట్లేజ్, మరి సరస్వతి, గంగా, సట్లేజ్, పంజాబ్, సింధు, ఇట్స్ ట్రిబ్యూటరీస్ ఆల్ కూడా వాళ్ళ ఆధీనంలోకి వచ్చినాయి. ఈ విధంగా 3 స్టేట్స్, పవర్ఫుల్ స్టేట్స్ ను వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని బర్తరఫ్ చేసి తమ ఆధిపత్యాన్ని మొత్తం ఇండియా మీద ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అది బ్రిటిష్ యొక్క పారమౌంటసీ, సర్వాధికారము ఇండియా మీద ఎస్టాబ్లిష్ చేసినారు. ఇది బ్రిటిష్ వాళ్ళు. అది ఈ యొక్క బ్రిటిష్ ఇండిపెండెంట్ స్టేట్స్, ఎమర్జెన్స్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ ఇన్ ఇండియాలో ఈ ఇండిపెండెంట్ స్టేట్స్ ఎమర్జ్ అయిన అన్నిటి యొక్క రాజకీయ ఆధిపత్యాన్ని కూలదోసి తమ ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళ యొక్క సార్వభౌమత్వము వివిధ స్టేజీలలో నెమ్మదిగా ఇంక్రీజ్ అయ్యి మరి
ప్రాంతీయ రాజ్యాలు, స్వతంత్రంగా పరిపాలింపబడిన ప్రాంతీయ రాజ్యాల యొక్క సార్వభౌమాధికారం క్షీణించి లేకుండా చేసి బ్రిటిష్ వాళ్ళ యొక్క సార్వభౌమాధికారాన్ని ఇండియాలో స్థిరీకరింపజేసినారు. బ్రిటిష్ స్థిరంగా ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. కలోనియల్ రూలర్స్ ఇండియాను కాలనీగా ఏర్పాటు చేసినారు. అంతేకాకుండా ఇండియాను కాలనీగా ఏర్పాటు చేయడం కాకుండా ఆ కాలనీ యొక్క మరి స్వతంత్రాన్ని హరించి వేశారు. ఆ విధంగా ఇండిపెండెంట్ స్టేట్స్ ఆర్ ఆల్ కొలాప్స్ in front of the British power, militaristic power, political hegemony. మనం ఈరోజు పాఠంలో 3 స్టేట్స్, ముఖ్యమైనటువంటి 3 స్టేట్స్ ఉన్నాయి. అది ఒకటి మైసూర్ రాజ్యం, హైదరాబాద్ రాజ్యం. ఆ తర్వాత మూడవది ఏంటి అంటే ఈ యొక్క పంజాబ్ 6 స్టేట్, 9 గురువుల కాలములలో ఇది మరి ఆది గ్రంథు, గురువుకి స్క్రిప్ట్ ఆది గ్రంథు, గోల్డెన్ టెంపుల్, ఆ తర్వాత వచ్చినటువంటి యొక్క ఆ తర్వాత ఈ 6 స్టేట్ 9వ గురువు తర్వాత మిలిటరీ ఫోర్స్ ఎమర్జ్ అయినటువంటి యొక్క సిక్కులు బందా బహదూర్ కాలంలో కన్సాలిడేట్ అయినారు, డెమోక్రటిక్ పందాలు. అట్లాంటి వాళ్ళు రంజిత్ సింగ్ కాలంలో ఇండిపెండెన్స్ ప్రకటించుకొని రాజుగా ప్రకటించుకున్నాడు. సర్వాధికారాలు సర్దార్ల నుంచి తను తీసుకున్నాడు. సర్దార్లు ఓన్లీ యొక్క లోకల్ ఏరియాలో మాత్రమే పరిపాలన చూసేవాళ్ళు, స్వతంత్రంగా పరిపాలించేవాళ్ళు. కానీ మరి ఎక్స్టర్నల్ థ్రెట్ వచ్చినప్పుడు కానీ మరి మిగతా పరిపాలనా అంశాలలో వాళ్ళకు స్వతంత్రత లేకుండా రంజిత్ సింగ్ అనేవాడు అధికారాలన్నీ కూడా తానే తన చేతుల్లోకి తీసుకొని మరి ఈ యొక్క సిక్కు సామ్రాజ్యం, సిక్కు రాజ్యం పెద్ద సామ్రాజ్యంగా అవతరించింది. నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో పెద్ద సామ్రాజ్యంగా జమ్మూ కాశ్మీరును, సింధు నదిని, మరి తర్వాత సింధు నదిలో ఉన్న 5 నదులను, దక్షిణ మరి ఈ యొక్క ఏరియా అంతా తన ఆధీనమును కన్సాలిడేట్ ఐక్యంగా ఏర్పాటు చేసినటువంటి వాడు రంజిత్ సింగ్. అది ఈ 3 రాజ్యాల గురించి ఈరోజు మనం ముఖ్యంగా ఎమర్జ్ అయిన ఇండిపెండెంట్ స్టేట్స్ గురించి మనం ఈ పాఠంలో మనం చదువుకున్నాం. ఇది ఈ యొక్క ఎమర్జెన్స్ ఆఫ్ 2వ యూనిట్లో స్వతంత్ర రాజ్యాల స్థాపన, వాటిలో పరిపాలన తీరు, అవి ఎమర్జ్ అయిన తీరు, అవి ఎమర్జ్ అయిన తర్వాత వాటిని తిరిగి మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు ఆ ఇండిపెండెంట్ స్టేటస్ ఉన్న స్టేట్స్ అన్నింటినీ కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని రావడం అనేది అంశం. ఇది ఎమర్జెన్స్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్. ముఖ్యంగా ఎన్నో స్టేట్స్ ఉన్నప్పటికీ మరతా స్టేట్స్ ఉన్నాయి, రాజపుత్రుల రాజ్యాలు ఉన్నాయి, జాట్ రాజ్యాలు ఉన్నాయి, మరి బెంగాల్ నవాబ్ ఉన్నాడు, ఔద్ నవాబ్ ఉన్నాడు, ఎన్నో ఉన్నప్పుడు కూడా మరి ఈ యొక్క 3 స్టేట్ల గురించి ఈరోజు పాఠంలో ముఖ్యంగా చర్చించడం జరిగింది.